ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు మారవు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్తామంటే సరైన రవాణా సౌకర్యం ఉండదు. తీరా ఆపసోపాలు పడి అక్కడికి వెళ్తే సరైన చికిత్స ఉండదు. కర్మకాలి మరణిస్తే శవాన్ని తీసుకెళ్లడానికి వీరు పడే కష్టం పగవాడికి కూడా వద్దు అనిపిస్తుంది. పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తి గ్రామ పంచాయతీకి చెందిన గేదెల రాజారావు అనే వ్యక్తి అనారోగ్యంతో విజయనగరం మహారాజా పెద్ద ఆసుపత్రిలో చేరగా సరైన వైద్యం అందక మరణించారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని చిలకలగెడ్డ బ్రిడ్జ్ నిర్మాణంపై సుమారు 7 కిలోమీటర్లు ఆ మృతదేహాన్ని కర్రకు కట్టుకొని మోసుకెళ్లిన దయనీయ పరిస్థితి అందరినీ కలచివేసింది. ఇదేదో ఈ ఒక్క ఘటనే అనుకునేరు. ఇప్పటికే ఆ గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు పదుల సంఖ్యలో జరిగాయి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు గిరిజనులు. తాటుపూడి వేణుక గ్రామాలకు బోటు సదుపాయం చేయమని ఎప్పటి నుండో అధికారులను నాయకులను అడిగినా చేయటం లేదు అని, ఇదే విషయాన్ని డీకే పర్తి సర్పంచ్ సీతమ్మ సన్యాసిరావు ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులు మంత్రులకు తెలియచేసినా ఫలితం లేదని అంటున్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో తాము జీవిస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించినంత వరకు ఈ సమస్యలు ఇలాగే ఉంటాయని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సంఘటనపై స్పందించి సమస్యలు పరిష్కరించగలరు అని వారంతా వేడుకుంటున్నారు. మీరు చూసేది మరేదో మేము పండించే మేము పంట దించింది మార్కెట్ తీసుకెళ్తున్నారేమో అనుకుంటున్నారేమో, కాదు. ఎందుకంటే డీకేపర్తి పంచాయతీలో రహదారి లేక, బళ్ళు లాని మార్గం లేక, మరి మేము హాస్పిటల్లో చేరుకోలేక ఇలాగా ఒక్కొక్కరిని ఆ చనిపోయే వ్యక్తిని డోలి మూతలు కట్టి 7 కిలోమీటర్ల దూరం నుండి మేము తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే నైట్ మేము హాస్పిటల్ తీసుకెళ్లగానే విజయనగరం మరి మహారాజా హాస్పిటల్లో ఆయన చనిపోయారు. రాత్రి 1 గంట సమయంలో మేము తీసుకొచ్చి 7 కిలోమీటర్లు మోసుకొని తీసుకురావడానికి మాకు ఈ టైం పట్టింది. అయ్యా, ప్రభుత్వాలు ఉన్నాయి, మరి మీరు వెంటనే స్పందించండి. ఎందుకంటే మరి ఈ మార్మూల గ్రామానికి ఒక ఎస్టీ గిరిజన గ్రామము, మరి మేము బతుకున్నది ఈ లోకల్లోనే బతుకుతున్నాం. అయ్యా, మీరు వెంటనే మా గ్రామాన్ని పరిశీలించండి. మా గ్రామానికి రోడ్డు మార్గం లేదు, ఒక బ్రిడ్జి మార్గం లేవు. మరి అటువంటి గ్రామాలని మీరు వెంటనే స్పందించి మా గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేస్తే మా కష్టాల్ని కొంతవరకు మేము హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మంచి మార్గాలు సదుపాయాలు కల్పిస్తారని మరి ఈమయ్యనే మరి ఎంపీ గారు వచ్చారు. మరి కలిసి టెప్పలనాయుడు గారు మా గ్రామానికి వచ్చి మొన్న లాస్ట్ మంత్ 23వ తేదీన వచ్చి మా కష్టాలన్నీ కూడా తెలుసుకున్నారు. అయ్యా, మరి మీరు వెంటనే స్పందించి మా కష్టాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అయ్యా. అలాగే మన విజయనగరం మంత్రి గారు ఉన్నారు, అయ్యా శ్రీనివాస్ గారు. అయ్యా, మా గ్రామానికి మీరు చూశారు, మా కష్టాలేంటో తెలుసుకున్నారు. మరి మీరు కూడా మా గ్రామానికి వెంటనే స్పందించి మరి మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తారని మరి మీరు మా కష్టాలన్నీ కూడా మీ వల్ల కాకపోయినా మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. లేదా అంటే నారా లోకేష్ గారు ఉన్నారు, మరి ఆయన దృష్టికి ఆయన తీసుకెళ్ళండి. లేదనుకుంటే మీరు చేయలేమనుకుని చెప్పండి. నేను ఏ విధంగా అయినా మరి సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తాను.